అనాదిగా భారతదేశం అనేక గిరిజన తెగలకు ఆలవాలం. కొండ కోనలు, అడవుల్లో నివసించే ఈ మూలవాసుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు కడు ఆసక్తికరం. వైవిధ్యభరితమైన వారి జీవనం ఎక్కువగా ప్రకృతితో పెనవేసుకుని ఉంటుంది. నిజానికి నగరాల్లో, పట్టణాల్లో, బస్తీల్లో నివసిస్తూ నాగరికులమని చెప్పుకునే మనమందరం పూర్వం ఒకానొక దశలో ఆ వనచరుల సంస్కృతిని అనుసరించిన వారమే. యాంత్రిక, ఆర్థిక, మేధో పరిణామాలతో కాసింత విభిన్నతను సంతరించుకుని ఆధునికులుగా చలామణి అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా శ్రీశైలం ఓ అరణ్యసీమ. పావన కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని కొండ కోనల పరిగణ. తరతరాలుగా ఇక్కడి అటవీ భూముల్లో చెంచులనే గిరిపుత్రులు మనుగడ సాగిస్తున్నారు. తెలుగు మాట్లాడే ఈ కొండజాతి మనుష్యుల అభ్యున్నతికి ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా కృషి చేస్తున్నాయి. వీరు మన రాష్ట్రంలో, ముఖ్యంగా కర్నూలు జిల్లాలోనూ, తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోనూ వ్యాపించి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీశైలం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ ఆధ్వర్యంలో చెంచులక్ష్మి గిరిజన మ్యూజియం ఏర్పాటైంది. 2002 సంవత్సరం మార్చి 17న ప్రారంభోత్సవానికి నోచుకుంది. శ్రీశైలం మల్లన్న ఆలయానికి కూతవేటు దూరంలోని ఈ సంగ్రహాలయం చెంచులతో సహా రాష్ట్రంలోని ఇతర ముఖ్య గిరిజన తెగ సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు దర్పణం. సుమారు 2 ఎకరాల వైశాల్యంతో ఒప్పారే ఈ మ్యూజియం శివక్షేత్రమైన శ్రీశైలానికి ప్రతీకగా శివలింగాకృతిని పోలి ఉండటం విశేషం. ప్రవేశ రుసుము పెద్దలకు 20 రూపాయలు, పిల్లలకు ఒక్కొక్కరికి 10 రూపాయలు. టిక్కెట్టు తీసుకుని ఆవరణలోకి ప్రవేశిస్తున్నాయి. మ్యూజియం పేరుకు సార్థకత చేకూరుస్తున్న విధంగా చేతిలో విల్లంబులు, నెత్తిన శివలో పూలు ధరించి చెంచు యువతి దర్శనమిస్తుంది. చెంచితిల పోరాట పటిమను, ధైర్య సాహసాలను శ్రీశైల గుడి ప్రాకార కుడ్యాల్లో చూడవచ్చు. విశ్వాసపాత్రతకు పెట్టింది పేరు సునకం. అందుకే కుక్కతోడు లేనిదే చెంచోడు బయటకు కదలడు అని అంతగా కుక్క చెంచుల జీవన సరళిలో భాగం. గుండ్రటి ఆకృతితో 2 అంతస్తులతో ఒప్పారే మ్యూజియం భవనంలో ఎన్నో విలువైన గిరిజన జాతులు బొమ్మల రూపంలో కాపురం చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే జీవంతో తొణికిసలాడే గిరిజనుల బొమ్మల కొలువు
ఈ చెంచులక్ష్మి సంస్కృతి సంప్రదాయాల ప్రదర్శనశాల. ప్రధాన తోరణ ద్వారం నుండి లోనికి అడుగుడుతూనే పుట్టచెంత పాములవాడు తారసపడతాడు. సర్పం శివుడి మెడలోని నాగాభరణం, పాములు పట్టడంలో కడు నేర్పరులు చెంచులు. మనిషి నిజ పరిమాణంతో సృష్టించిన ఈ సన్నివేశం మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. అక్కడి నుంచి మెట్లెక్కి ఎడమ పక్కకు దారితీయగానే నల్లమల చెంచు, అడవుల్లోని చెంచుల జీవనసారాన్ని కళాత్మకంగా బొమ్మల రూపంలో చెప్పడానికి పడే తాపత్రయం ఇక్కడ కనిపిస్తుంది. చెంచుల గుడిసె, అందులో వంట చేస్తున్న చెంచు పడతి, చెంతనే తేనెపెరల నుండి తీసిన తేనెరొడ్డ పిండుతూ ఓ కుర్రాడు, దాపులనే షరామామూలుగా వెన్నంటి ఉండే బంటుకుక్క, నల్లమల కొండపేటుల నుండి తేనె తీయడంలో చెంచులు నిష్ణాతులు. అది తేనె చిలికినట్టు కలవే, సింధు తల్లి మనసు కలవే, అది తేనె చిలికినట్టు కలవే. కొండల కోనల్ల కూమనే కోయిలమ్మ పాట వినవే, ఆ కోయిలమ్మ పాట వినవే. పచ్చ పచ్చని చెట్టు పూలు నవ్వినట్టు సింధు తల్లి మనసు కలవే, అది తేనె చిలికినట్టు కలవే, సింధు తల్లి మనసు కలవే, అది తేనె చిలికినట్టు కలవే. గుడిసెకు ఆవలి ప్రక్కన తమ సంప్రదాయక వేట ఆయుధమైన విల్లంబును సవరిస్తూ ఓ చెంచు మొనగాడు. గుడిసె ముందు వారి ఆటపాటల్లో వాయించే తప్పెట, చిక్కం, ఇతర వస్తువులు. నా పేరు లింగమ్మ సార్. మేకలబండ చెంచుగూడెంలో ఉంటాం. ఇక్కడ మ్యూజియంలో వర్కర్స్ని. అడవిలో చెంచోళ్ళు ఈ విధంగా గుడిసెలు వేసుకొని నివసిస్తారు సార్. ఆమెనేమో సంకటి కాస్తుంది. ఒకప్పుడు వాళ్ళు సంకటే తినేటోళ్ళు. రొట్టెలు, సంకటి, జంతువులు వేటాడుకొని దాని మాంసము సారి మాదిరి చేసుకొని ఆ సంకట్లో రొట్టెలో కలుపుకొని తినేటోళ్ళు సార్ వీళ్ళు. ఆ పిల్లోడేమో తేనె పిండుతున్నారు. వీళ్ళు అడవిలోకి వెళ్తారు కదా, తేనె అలాంటివి తెచ్చుకొని పిండుకొని అవి రకం చేసుకొని టోలు ఉంటుంది కదా, గిరిజన టోరుకు వేసేటోళ్ళు. ఇది ఈయననేమో విల్లు కడుతున్నారు సార్. వేటకు వెళ్ళనికే అడవిలోనే జంతువులను చంపుకొచ్చుకొని అది సారి మాదిరి చేసుకొని తింటారు. అది కుక్క తొట్టి. ఆ తొట్టిలో వాళ్ళ కుక్క, వీళ్ళకు కంపల్సరిగా కుక్క ఉండాలి సార్. ఎమ్మడి రావనికే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కుక్క ఉండాలి. ఆ కుక్కను వేసుకుపోవాలంటే దానికి అంత బువ్వ పెట్టుకొని దాన్ని ఎమ్మడి వేసుకొని పోతారు. ఇవి వచ్చేసి ఎదురు పావులు సార్. వాళ్ళు గ్లాసులు కానీ పావులు కానీ కొలుచుకొని ఉపయోగిస్తారు. ఇది చెంచి తెప్పట. వాళ్ళు పెళ్ళిళ్ళప్పుడు, పండుగలప్పుడు, జాతర చేసుకున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తారు వాళ్ళు. ఇవి చిక్కాలు ఎద్దులో మూతలా కట్టేటివి. పొలాలలో దారిలలో ఎద్దులకు మూతులా కడతారు. అది పంజరం సార్. చెంచుగుచ్చ అనిపించే చెంచుల తాత్కాలిక నివాసం, గృహోపకరణాలు, గింజలు విసురుకునే తిరగలిరాయి, విల్లంబులు, వంటలో వాడే పప్పుగుత్తిలు, తప్పెట మొదలైనవి. కనీస వస్తువులు దేవర్లు, దెయ్యాలు, కర్మకాండలు, శకునాల పట్ల చెంచులకు నమ్మకమెక్కువ. దేవచెంచు నుదుట విభూది పట్టీలు పెట్టి కిన్నెర మీటుతూ తత్వాలు పలుకుతాడు. ఇతడికి చెంచు తెగలు హోదా ఎక్కువ.
పూర్వం మల్లన్న గుడి తొలి పూజారుల వర్గానికి చెందినవారమని నమ్మకం. వీళ్లంతా శ్రీశైల మల్లన్న వీరారాధకులు. శివుడి నడిచే దేవతాగృహం ఈ చెక్కబండి. శివలింగం, దీపపు సెమ్మ, శంకుతీర్థ పాత్రలు మొదలైనవి అందులో చక్కగా పొందుపరిచారు. ఎన్నో మత విశ్వాసాలు, నమ్మకాలు కేవలం చెంచుల్లోనే కాకుండా అందరు గిరిజనుల్లోనూ వ్యాపించి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని కొండ ప్రాంతాలు, వరంగల్ జిల్లాలోని కొన్ని అటవీ ప్రదేశాలు కోలాముల నివాస స్థానాలు. వీరికి కోలావర్లు, మన్నెవారు అని పేరు. రూపురేఖల్లో గోండు తెగకు దగ్గరగా ఉంటారు. కోలాంల ఇల్లు నమూనా, కోలాంల ఆరాధనా సామాగ్రి, నెమలి ఈకల కట్ట, కొలిచే భీం విగ్రహం, దేశంలో ప్రధాన ఆదివాసుల తెగల్లో గోండులు ఒకరు. రాజగోండులు, దుర్వాగోండులు అనేవి రెండు ఉపతెగలు. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా అటవీలోయ ప్రదేశాలు వీరి ఆవాస ప్రదేశాలు. వీరు గతంలో రాజ్యాధికారాన్ని కూడా చేపట్టారు. ప్రఖ్యాత నృశాస్త్రవేత్త హేమండార్ఫ్ గోండుల జీవనశైలిపై చేసిన అధ్యయనం ఇప్పటికీ ప్రామాణికమే. దేవరి అనే పురోహితుడు నెత్తిన నెమలికల కుచ్చు, ముఖం నిండా రంగుల బొట్లు, మెడమీద ఆచ్ఛాదనగా పూసల పేర్లు గోండు జనులు సామూహికంగా ఆడే గుస్సాడి నృత్యం. తర్వాత యమ్మాలే అది సేపల మునీలే యమ్మాలే. పెద్దపులి అమ్మవారికి వాహనం కాబట్టి పెచ్చరులో నా అంకాలమ్మ దేవత కాడ ఎప్పుడు పెద్దపులి ఉంటుంది రాత్రిపూట. ఈ నల్లమల అడవుల్లో ఈ అడవులను కాపాడుకుంటూనే మా జాతి కాపాడుకుంటూ వస్తుంది. కొన్ని యుగాల నుంచి, ఇప్పటి నుంచి కాదు, ఈ శ్రీశైలం ఏర్పడిందే చెంచులతోనే. ఆది కాలం నుంచి కూడా చెంచులక్ష్మి మా పూర్వీకురాలు. చెంచులక్ష్మి అమ్మవారు ఈ నల్లమల్ల అడవుల్లోనే పుట్టి మా జాతిని అభివృద్ధి కోసం ఆమె కొన్ని చెప్పింది. ముందు అడవి కాపాడుకో, తర్వాత నిన్ను నువ్వు కాపాడుకో అని. అడవి పోయే కొద్దీ మా జాతి గిరిజన తెగలు చాలా తక్కువైపోతున్నారు. ఈ అడవి పచ్చగా ఉంటేనే మా చెంచువాడు కూడా ఆనందంగా ఉంటాడు. నది అనే ఉపతెగలు ఉన్నాయి. నల్లగా బక్కపలచగా ఉండే యానాదులు ఆశలకు పోక ఉన్నదాంతో తృప్తి పడతారు. పండుగలు పబ్బాలప్పుడు వీరు కీలుగుర్రాలాడ్డం చూడముచ్చటేస్తుంది. యానాదుల సంస్కృతిని విప్పి చెప్పే
గోందులు పురాతన కొండజాతి వారు. వీరిని జాతావులు, సామంతులని వ్యవహరిస్తారు. విశాఖ జిల్లా మన్యం, ఒరిస్సా ఏజెన్సీ అడవుల్లోని నిగూఢ ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తుంటారు వీరు. ప్రభుత్వం యొక్క అవిరళ కృషి వల్ల ఈ మధ్యకాలంలో అడవులను కాల్చి తగులబెట్టి చేసే పోడు వ్యవసాయాన్ని విడనాడుతున్నారు. వీరి సంస్కృతిలో గురుమాయిలనే పూజారినుల్లాంటి మహిళల స్థానం ఉన్నతమైంది. లయబద్ధమైన అడుగుల హొయలతో, శృతిబద్ధమైన వాద్యగానంతో వీరు చేసే మయూరి నృత్యం మనోరంజితం. అలా ఒక్కో గిరిజన తెగ గురించి రేఖామాత్రంగా చెప్పుకుంటూ 11వ నెంబర్ గదికి వచ్చాం. ఇక్కడి కొండరెడ్డి గృహం చూడచక్కనిది. తూర్పు, పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాల్లోని పాపికొండల అటవీ ప్రాంతాల్లోనూ, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోనూ వీరి జనాభా ఎక్కువ. వీరిని హిల్రెడ్డి, పాండవరెడ్లు అని సంబోధిస్తారు. వీరి మాతృభాష తెలుగు. కొంచెం యాసగా మాట్లాడతారు. ఇంకా వెనుకబడిన తెగల్లో ఒకరు కొండరెడ్ల వృత్త విశేషం. లంబాడాలు. వీరిని సుగాలీలు అని, బంజారాలు అని పిలుస్తారు. మునుపు వీరు స్థిర నివాసులు కారు, దేశద్రిమరులు. కాలక్రమేణా తాము జీవిస్తున్న ప్రదేశాల్లోని ఇళ్ళు, వాకిళ్ళు సమకూర్చుకుంటున్నారు. ఆడవాళ్లు రంగురంగుల అద్దాలతో కుట్టిన లంగా వంటి వస్త్రం వేసుకుని, పూసలు, వెండి ఆభరణాలు ధరించి మిగతా జనాలతో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. కొంతవరకు రాజపుత్రుల సంప్రదాయాలు అనుసరిస్తారు. హోళీ, కొన్ని ప్రత్యేక పండగలప్పుడు ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. కోయల ఇళ్ళు. గోదావరి నదికి ఇరువైపులా నివసించే కోయలు ప్రధాన ఆదివాసీ తెగ. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఖమ్మం, వరంగల్ జిల్లాల అటవీ ప్రాంతాలు వీరి నివాస స్థానాలు. రాచకోయ, కొండరాజులు, కొమ్ముకోయ, ముసరకోయ, గంపకోయ, పుట్టకోయ, లింగకోయ మొదలైన డజను రకాల ఉపతెగలు వీరిలో వీళ్ళూనుకుని ఉన్నాయి. ఇతర తెగలతో కూడా కలిసిమెలిసి జీవిస్తారు. కుల పంచాయతీలు పినపెద్ద ఆధ్వర్యంలో నడుస్తాయి. కొమ్ముబూరాలు, డప్పుల చప్పుళ్ల మధ్య వీళ్లు చేసే కొమ్మ నృత్యం కనుల విందు చేస్తుంది. ఇప్పటికీ చాలా మందిలో మూఢాచారులు మెండు. మామిలి, కోమాలమ్మ, కాతిరుడు, కొర్రాజు, కుడిదేవర వీరి దేవతలు. చిల్లంగి, చేతబడులు, మంత్రతంత్రాలపై నమ్మకం ఎక్కువ. వీటికి విరుగుడుకై మంత్రగాళ్లను ఆశ్రయిస్తూ ఉంటారు. గిరిజన సంస్కృతి, ఆచార వ్యవహారాల్లో కోయలది. అనేక రకాలైన ఆదిమ జాతులకు ఆంధ్రావని ఆటపట్టు. వివిధ ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతుల నెలవు ఆంధ్రదేశం. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా వెనుకబాటుకు గురైనట్లు భావించే షెడ్యూల్ తెగల గిరిజనులను గట్టెక్కించడానికి రాజ్యాంగ పరిధిలోనికి లోబడి ప్రభుత్వాలు తమకు తోచిన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన సంస్కృతి వికాసాలను అవగతం చేసుకోవడానికి భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలకు చెంచులక్ష్మి గిరిజన సంగ్రహాలయం లాంటివి ఎంతగానో దోహదం చేస్తాయి. Nakibaro ya
ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ దేవి గుడిలోలాగా సెలవు అనేది లేని ఈ మ్యూజియం ప్రతిరోజు ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 వరకు పనిచేస్తుంది. శ్రీశైల క్షేత్రం దేవుళ్ల సారస్వతానికే కాదు, గిరిజన సంస్కృతికి కేంద్రస్థానమే సుమా. రండి, దర్శించండి శ్రీశైలంలోని చెంచులక్ష్మి గిరిజన సంగ్రహాలయాన్ని. నమస్కారం.